పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఆదివారం నాడు దైవ సన్నిధిలో ఆరాధనకి పూజా బలిలో పాల్గొని వాక్య పరిచరణని స్వస్థత ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డతో పాటు మనందరి ఉద్దేశములను కూడా, మరి ముఖ్యంగా ఉత్తరీయ స్థలంలో బాధపడుతున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములను, మరియు 30 రోజులుగా ప్రతిరోజు పూజావళిని అర్పించి మరణించిన వాళ్ళకు అర్పించే ప్రతి కుటుంబ ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం. అలాగే ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో, ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశంతో అర్పించి ప్రభుని ప్రార్థన చేద్దాం. నిన్నటి రోజు నా 3వ అక్క కుమారుడు యూకరిస్ట్ విజయ్ మరియు రంజని జూలియట్ వారి యొక్క పెళ్లి వార్షికోత్సవం 10వ సంవత్సరం వాళ్ళు కొనియాడారు. నేను ప్రోగ్రాం మధ్యలో వాళ్ళని విష్ చేయలేకపోయాను. అందువలన ప్రత్యేక దీవెనలు వారి మీద దేవుడు దయచేయమని ప్రత్యేకం ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే చిన్న బిడ్డ రియాను కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకం మనం ప్రార్థించుకుందాం. యాజ్ ఎస్టర్డే వాస్ ద మ్యారేజ్ యానివర్సరీ, 10th anniversary of my nephew and niece Eucharist Vijay and Ranjani Juliet and the small child Ria. We wish you happy wedding anniversary Vijay and Juliet. God's blessings for you. దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. உங்களையும் உங்கள் குடும்பத்தாரையும் தேவன் நிறைவாக ஆசீர்வதிப்பாராக. நீங்கள் எனக்காக செய்யக்கூடிய காரியங்களையும் தேவன் நினைத்து பார்த்து உங்களை நிறைவாக தேவன் ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறோம். అలాగే తిరుమల రెడ్డి సౌమ్య, సన్సిత రెడ్డి, ప్రీతం రెడ్డి తలంపులు నెరవేరినట్లుగా తిరుమల రెడ్డి, జోజి రెడ్డి రేపటి దినం జరిగే స్కానింగ్ అద్భుతంగా జరిగి సాక్ష్యంగా మారినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే విన్సెంట్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు దేవుని సంరక్షణ, దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు మాగిస్టర్లా కుటుంబం. విన్సెంట్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దుబాయ్ నుండి మీ కుటుంబం అనేక విషయాలలో ఈ సెంటర్కి సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప త్యాగమును మెచ్చుకొని దేవుడు విన్సెంట్ నిన్ను దీవించునుగాక, మీ కుటుంబాన్ని దీవించునుగాక. అలాగే ఈ రోజులలో 30 రోజులుగా ఎవరెవరైతే మరణించిన వాళ్ళ కోసం, ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ప్రజల కోసం పూజలు అర్పిస్తున్నారో ఆ ఉద్దేశములన్నింటినీ కూడా దేవుడు ఆలకించునుగాక. అలాగే నా తండ్రి కుళందే రాజ్, అమ్మ మరిమే మేరీ, అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ, టైనేస్, ఎలియాస్, అరుళానంద్, కిత్తరినమ్మాల్, ఫాదర్ టైటస్, సౌరిముత్తు, మరియ తెరసా టీచర్, నక్షత్రం ఆంటీ, అలాగే ఇక్కడ ఈ సెంటర్లో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు మరియు ప్రజలందరి యొక్క ఆత్మలను దేవుడు గైకొనమనియు వారి యొక్క ఆత్మలతో పాటు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని ప్రత్యేకంగా మనం అర్పించి ప్రార్థిస్తాం. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, సకల ఆత్మల కోసం అర్పించే ఈ గొప్ప సమయంలో ఈ లోకంలో అనేక మంది ఎవరైతే మా జీవితంలో పరలోకమునకు వెళ్ళటానికి అసాధ్యమేలాగా ఉన్నది, దయచేసి సాధ్యం చేయండి, ప్రార్థించండి అని ప్రార్థిస్తున్నారో వారి కోసం, అలాగే ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎవరైతే ఇది కాని పని, ఇది జరగదు అని డాక్టర్స్ కూడా ఎవరికైతే చెప్పారో, అది కుటుంబమైనా, మరి ఆర్థిక ఇబ్బందులైనా, లేకపోతే వ్యాధులైనా, బాధలైనా అవన్నీ తొలగిపోవటానికి ఈరోజు ఈ పాటను మనం సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు కావున అద్భుత కార్యములు చేయటానికి ఆయనకు సాధ్యం కావున ఈ పాటను సెలెక్ట్ చేశాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, దేవుని అద్భుత కార్యములు ఎంత గొప్పవి, హౌ గ్రేట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ అవర్ గాడ్. డానియల్ చాప్టర్ 4 verse 3. వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫార్, లెట్ us pray టుడే. మార్కు స్వార్త 10వ అధ్యాయం 22-23వ వచనంలో, తమకేది సాధ్యమగునేని నాపై కరుణించి సాయం చేయుడు అని ప్రార్థించను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా, విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాను. మార్కు 10 కాదు, మార్కు 9వ అధ్యాయం 22-23వ వచనంలో అలా రాయబడి ఉన్నది. When the man said, if you are able, please do something to my son, Jesus said in Mark 9:22-23, don't say if it is possible, for God nothing is impossible. For the one who believes, everything is possible. Amen. ఇప్పుడు మనల్ని దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వసిస్తున్నావా, అసాధ్యమని నేను చెప్తున్నావా, సాధ్యం చేస్తాను అని చెప్పే పాట పాడుదాం. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. నాకు అసాధ్యమేముందని నాతో పలికిన నా ప్రభువా, నాకు అసాధ్యమేముందని నాతో పలికిన నా ప్రభువా, నాకు అసాధ్యముగా ఉన్నది సాధ్యముగా మార్చునుగా, నాకు సాధ్యముగా ఉన్నది సాధ్యముగా మార్చునుగా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మనలో ఉండి కూడా ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడని 2 కొరింథీ 4:7 పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు ఆయన ద్వారా పలికిన మాట, ఈ అద్భుత ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రము లాంటి వారమే, ఏలయనా ఈ మహత్కర శక్తి దేవునికే కానీ మాది కాదు అని చెప్తున్నాడు. 2 Corinthians chapter 4:7 When that great God, His Spirit comes upon us, we are also able to do great things for God. That's why St. Paul says in 2 Corinthians chapter 4:7, we belong to a mud pot, but we carry a mighty power. It doesn't belong to us, it belongs to God. మనందరిలో ఉన్న ఆ శక్తి త్వరలోనే మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించమని భక్తితో పాడుదాం. మట్టి నుండి మానవుణ్ణి చేసెను, మహత్కర శక్తితో నింపెను. మట్టి నుండి మానవుని చేసెను, మహత్తర శక్తితో నింపెను. ఈ మట్టిలో ఉన్నంత కాలం మహిమగల కార్యములు చేయును. ఈ మట్టిలో ఉన్నంత కాలం మహిమగల కార్యములు చేయును. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. చప్పట్లు కొట్టి పాడెదము. మనలో ఉన్న గొప్ప శక్తి ద్వారా దేవుడు అద్భుతములు మన ద్వారా చేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నెహెమయా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో నీవు సముద్రమును చీల్చి దారి చేయగా నీ ప్రజలు నీళ్ల నడుమ పొడి నేలపై నడిచిపోయిరి. God made a way in the Red Sea. He cut that into two and made a way. And people in large number, lakhs of people pass by that way. సో దేవుడు ఎక్కడైతే మార్గాలు లేవు అనుకుంటున్నామో ఆ మార్గములను తెరచే శక్తి కలిగిన దేవుడు. ఎస్, ద లార్డ్ కెన్ కట్ ఇన్ టు పీసెస్ ఈవెన్ ద రోరింగ్ సీ అండ్ మేక్ అ వే ఫర్ అస్. సో టుడే ఆల్సో విల్ మేక్ అ వే ఫర్ యూ. నెహెమయా 9:11 శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. అనేక కుటుంబాలలో శాంతిని కోల్పోయి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు, వారికి కూడా మార్గములు తెరవబడునుగాక. John 14:27 says, I will give you peace which this world cannot give you. So many broken families and it reaches up to divorce. May God bring peace to those families. ఎక్కడెక్కడ శాంతితో అశాంతితో ప్రజలు ఉన్నారో శాంతి కోసం ఈ పాట పాడుదాం. సాగరమును శాంతపరచెను, ఎర్ర సముద్రము దాటించెను. సాగరమును శాంతపరచెను, ఎర్ర సముద్రం దాటించెను. ఆ శాంతి నాకిచ్చును, అన్ని సమస్యలను దాటించును. ఆ శాంతి నాకిచ్చును, అన్ని సమస్యలను దాటించును. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. మార్గములు తెరవబడును. మీకు అలాంటి అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. వారమంతా కాపాడిన దేవుడు రాబోయే వారంలో కూడా కాపాడాలని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు మనము గొప్ప దేవుడు ఎటువంటి గొప్ప గొప్ప కార్యములు చేశాడో కొన్నిటిని మాత్రం బైబిల్ గ్రంథం నుంచి ఆధారముగా తీసుకొని మనము అదే కార్యం మనకు చేస్తాడని ఆశతో ప్రార్థిస్తూ ఉన్నాం. We are taking only few instances how the great God did great things for the people in the Bible, and based on the Bible we also pray for us also God will do the impossible possible. మొదటి సామువేలు 17వ అధ్యాయం 49-50, 1 Samuel 17:49 and 50. This is between Goliath and David. గోలియాతు దావీదుకు మధ్యలో జరిగినటువంటి చిన్న యుద్ధం. గోలియాతును ఒక్క రాయితో ఆనాడు దావీదు గెలవగలిగాడు. తర్వాత ఆ వాక్యం మీరు చదివితే లాస్ట్ ఒక మాట ఉంది, దావీదు చేతిలో కత్తి లేదు అని ఉంది. ఎస్, విత్ వన్ స్టోన్ హీ కుడ్ అటాక్ ద గ్రేట్ gigantic figure Goliath. And Bible says at the end of that passage, David did not have the sword with him. అది లేకుండానే శత్రువును ఓడించాడు. మన చేతిలో ఉన్న రాయి దేవుడు ఇచ్చిన విశ్వాసం, అన్నిటినీ మనం గెలవగలుగుతాం. శత్రువును ఓడించి జయమిచ్చే దేవుడు మనకు కూడా ఉన్నాడని జయగీతం పాడుదాం. గొప్ప దేవుడు మనకు ఉన్నాడని స్తుతిస్తాం. గోలియాతును దావీదుతో ఒక్క రాయితో ఓడించెను. గోలియాతును దావీదుతో ఒక్క రాయితో ఓడించెను. నాకు యుద్ధము చేయును, నాకు జయమును ఇచ్చును. నాకు యుద్ధము చేయును, నాకు జయమును ఇచ్చును. గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అందరూ కలిసి మన ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం దిక్కులేని ఆత్మలన్నింటినీ అర్పించి 30 రోజులు అర్పించే పూజలు ఫలించి ఉత్తరీసల నుండి వాళ్ళు విడుదలను పొంది పరలోకం చేరాలని ప్రార్థిస్తాం. ఏలిన వారిన సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. Amen. భక్తితో ఈ గుర్తు చెప్పి ప్రభుని మనం ఆరాధిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకానికి వస్తున్న ప్రజలందరినీ ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ దోస్ హు ఆర్ కమింగ్ ఫర్ ద తెలుగు రెట్రీట్ ఫ్రమ్ టుమారో. దయచేసి గమనించండి, తెలుగు రెట్రీట్కి వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకల్లా మీరు ప్రోగ్రామ్ను ముగించుకొని ఇంటికి వెళ్ళేటట్టు సిద్ధపడి రావాలని, అలాగే టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వారంలో ఏ విధంగా మరి గురువులు 60 మంది ఉన్నారు, అలాగే 70 మంది మళ్ళీ ఏలూరు మేత్రాసం నుండి వాళ్ళు వడకానికి వస్తున్నారు. కావున రూమ్స్ అన్నీ సిద్ధపరచాలి. ఈ ఒక్కసారి మళ్ళీ క్షమించమని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ నోట్ ద కమింగ్ వీక్ అగైన్ 70 more priests from Elur are going to make the retreat. So those who are coming for the Telugu retreat, please note Friday not till evening, till afternoon lunch. Then please book your tickets accordingly so that we can get the rooms ready for the priests. Kindly convey this message to all those who are coming for the retreat. అలాగే రాబోయే శుక్రవారం నాడు మనము జీవధార డివైన్ సెంటర్లో కూడా దేవుని మహిమపరుస్తూ అక్కడ ఉదయం నుంచి జరుగుతున్న ప్రార్థనలో 12 గంటలకు నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను. రండి, దేవుని దీవెనలు పొందుకుందాం. అలాగే 22వ తారీఖున భీమారంలో నల్గొండ మేత్రాసనం జరుగుతున్న ప్రోగ్రాంను కూడా దేవుడు దీవించమని, ఈ నెల చివరి 3 రోజులు సేలంలో తమిళనాడులో జరుగుతున్న వడకాన్ని, అలాగే డిసెంబర్ 3 నుంచి 7వ తారీఖున తమిళం భాషలో 2వ వడకం ఈ సంవత్సరం జరుగుతున్న వడకాని పూండిలో వెలంగణి దగ్గర దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగుస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 23-25 వచనంలో మన జీవితం కొన్నిసార్లు చేదైన అనుభవంతో మారిపోతుంది. We feel so bitter with certain experiences in our family life, in our personal life, in the job, so many places like that. మీకు చేదుగా, వేదనగా, దుఃఖముతో ఉన్నది ఏమిటో దేవుడు మారాను మధురముగా మారుస్తాడంట. He can make mara which is bitter into sweet, a potable water. మనకు కూడా చేయగలుగుతాడు. ఆ రోజు మోషేను దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన అలా మారునుగాక. భక్తితో పాడి చిన్న ప్రార్థన ఈరోజు భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాము. నీటిని రసముగా మార్చెను, అతి మధురముగా మార్చెను. నీటిని రసముగా మార్చెను, అతి మధురముగా మార్చెను. మరలాంటి నా సమస్యలను ప్రభు మధురముగా మార్చును. మరలాంటి నా సమస్యలను ప్రభు మధురముగా మార్చును. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప కార్యములు చేయును, అద్భుతములు జరుగును.
దేవా చిన్న పాటను పాడి ఎన్ని విషయాలు మేము నేర్చుకున్నామో అలాంటిది ఈ బిడ్డల ఇండ్లలో జరుగునుగాక. ఆశ్చర్యకరుల అద్భుత కార్యం జరిగిందని సంతోషంగా గంతులేసి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పే దినంలో వచ్చునుగాక. ఓ గాడ్, సో మెనీ మిరక్యులస్ థింగ్స్ విత్ గ్రేట్ పవర్ ఆఫ్ యువర్స్ you did in the biblical days. In our time you are going to do that. We will come back to testify in Jesus name. We pray. Amen. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి జరగబోయే తెలుగొడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారికి పరిష్కారంగా మేము విడుదల చేయబోతున్న క్యాలెండర్ పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవధార డివైన్ సెంటర్ లో శుక్రవారం జరుగుతున్న ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే శనివారం భీమారంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో జరగబోతున్న తమిళ ముడకాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా ఇక్కడ వడకంలో పాల్గొన్న గురువులు, రాబోయే వడకంలో పాల్గొనబోతున్న 70 మంది గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని అద్భుతాల కోసం వేచి ఉండి ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారు, స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తలవంచి ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ, పూజలు అర్పించిన వారిని, 30 రోజులు మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించి ప్రార్థించే వారిని మిమ్మలను దేవుడు దీవించమని ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీరు కోరుకున్న దానికంటే అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the great God, may He do great things for you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప కార్యములు చే